గారు నమస్తే బాబాయ్ గారు, మీ పేరు? పెదరాం కోటయ్య గారు. ఏం చేస్తుంటారు బాబాయ్ గారు? వ్యవసాయం పరమే. వ్యవసాయమే. రైతు మీరు. ఏంటి మరి రైతులకు ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? రైతులకి పొలం పోసే రోడ్లు అసలు ఏం లేవు. కాలువలు చెప్పండి. పోనీ ఏదైనా ఇన్సూరెన్స్ రకాలు లేవు. రైతులకి ఇవ్వాల్సిన విత్తనాలు ఎరువులు లేవు. రైతులకి ఏదీ లేదు. లేకపోతే రైతు భరోసా అనేది ఇస్తుంది. రైతు భరోసా కూడా ఏం వేసేది 7,500, ఆయన 6,000. రావాల్సిన ఏదీ లేదు. మరి రైతులకి అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని విధాలుగా మంచిగా జరుగుతుంది అనేసి అయితే మాట్లాడుతున్నారు కదా వీళ్ళంతా. ఎవరు దోషిందో మాట్లాడుతున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి 170 స్థానాలు గెలుస్తాడనేది అయితే వాళ్ళు చెబుతున్నారు కదా. అది నేను నమ్మను. బాబాయ్ గారు, మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల పరిపాలనని చూశారు. ఇప్పుడు ప్రస్తుతం 2019 నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా ఈ 5 ఏళ్ల కాలం పూర్తవుతుంది. 175 సీట్లు గెలిస్తే ఈ పోటీ అంత ఎందుకు, ఎంతో కంచి చేసినా కూడా గెలుస్తారు కదా. పరిపాలన పనికి 175 సీట్లకి ఊర్లలో తిరిగి ఈ ప్రసారం ఈ కథ ఇదంతా నీకు నమ్మకం 175 మీద ఉంది కదా. ఈ ప్రసారం అంతా ఎందుకుగా, అంతా నీదేగా. ఓకే, అంటే ఇప్పుడు సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడనేసి చెబుతున్నాయనేసి వైసీపీ వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెబుతున్నారు, ఇది చెప్పేది ఎవరు చెప్పేది వాళ్ళు. ఇక మీకు తెలిసినంత వరకు ఈ సర్వే పార్టీ అధికారంలోకి రావచ్చుంటారు. అదే నేను చెప్పేది. స్లిప్ అయ్యేది అంతవరకు అయితే వాళ్ళ మెజార్టీకి వచ్చేటప్పుడు పాతలో భారీ మెజార్టీ ఉంది. దాదాపు 32 లక్షల మెజార్టీ ఉంది. అయినా కూడా ఇతను గెలిస్తే ఇతను కలిసినా కానీ సాగు. వాళ్ళ ఓట్లో కూడా స్లిప్ అయితే వాళ్ళ ఓట్లో కొంటే ఎంతో కొంత వస్తే కానీ కాదు. కానీ తిరుగుబాటు ఉండదని నేను నమ్ముతున్నా. ప్రజల్లో తిరుగుబాటు నమ్మకం ఉంది. ఓకే, గవర్నమెంట్ మారితే బాగుంటుంది అంటారా? అటు చేసేవాళ్ళు మారకుండా ఉండాలంటే ఇటు చేసేవాళ్ళు మారాలి. మీకు తెలిసినంత వరకు మారితే బాగుంటుంది అంటారా? మారుతుంటే ఎంతో కొంత నాణ్యత పెరిగింది. మనకి పొరపాటు జరిగింది, జరిగినా కానీ ఎన్ని సూట్ ఓకే, మారకపోతే ఎన్ని సూట్ ఎవరికి. ఓకే, మీరైతే మారాలంటారు. మారుతుంటే తెలుస్తుంది, మారకపోతే ఏం తెలుస్తుంది.